పవర్ పాయింట్ ప్రజెంటేషనే దానికి ఒక నిదర్శనం. పచ్చి అబద్ధాలు. ఒకానొక సందర్భంలోనైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని నేనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఆపించిన అని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు. ఇదే సభలో, నిండు సభలో రికార్డు ఉన్నది. ఇంకొక అంశం వచ్చి ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో నేనే ఆంధ్రప్రదేశ్తో మాట్లాడిపించింది దాన్ని ఇచ్చినటువంటి యొక్క స్టేట్మెంట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపింది రేవంత్ రెడ్డి గారు చెప్పినందుకు కాదు, ఇది గత ప్రభుత్వంలోనే 2020లోనే అప్పుడున్నటువంటి ప్రభుత్వాల్లో కేసీఆర్ గారు న్యాయపూర్ణం చేసినందుకే ఆగిందని చెప్పి స్పష్టంగా వారి యొక్క ఖండన చూశాం. ముఖ్యమంత్రి గారు తల ఎక్కడ పెట్టుకుంటారు, రేవంత్ రెడ్డి గారు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు, ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. రెండో అంశం, చాలా స్పష్టంగా లిఖితపూర్వకంగా ఉన్నటువంటి అపెక్స్ కౌన్సిల్లో జరిగినటువంటి 2 మీటింగ్లని వక్రీకరిస్తూ తనకు ఉపన్యాసం కొనసాగించినాడు. దాంట్లో చాలా క్లియర్గా మినిట్స్లో రికార్డ్ అయినటువంటి స్టేట్మెంట్ అన్నిటిని కూడా కిందిది మీదికి పైంది కిందికి చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినాడు. అది కూడా నిండు సభలో మినిట్స్ రికార్డ్, అది కూడా అపెక్స్ కౌన్సిల్ యొక్క స్టేట్మెంట్ ఏదో స్టాచ్యుటరీ బాడీ ఉందో జాతీయ స్థాయిలో దాన్ని కూడా మోసం చేసే విధంగా ఆ స్టేట్మెంట్లను కూడా చదివి తప్పుదో పెట్టించే విధంగా ప్రయత్నం చేసినారు. అది అపెక్స్ కౌన్సిల్ 1 and 2 వక్రీకరణ రెండో అంశం. మూడో అంశం, నదీ జలాల యొక్క తాత్కాలికంగా సర్దుబాటు, ఏదైతే కృష్ణా జలాలు రేషియో అవుతున్నదో ఆ రేషియోని ఏదైతే అప్పుడు ఆ సంవత్సరం మటుకి తాత్కాలికంగా సర్దుబాటు చేసేటువంటి ఒప్పందం ఏముందో అది పర్మనెంట్ అయినట్టు, శాశ్వత ఒప్పందం అయినట్టు సభను నమ్మించే ప్రయత్నం చేసి మరొకసారి మోసం చేసినాడు రేవంత్ రెడ్డి గారు. అంటే పచ్చి అబద్ధాలు. ఆన్ రికార్డ్ ఉన్నటువంటి స్టాచ్యుటరీ బాడీస్ ఏవైతే జాతీయ స్థాయిలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తప్పుదో పట్టించే విధంగా వాటి స్టేట్మెంట్స్ కూడా వక్రీకరించి చెప్పినాడంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామూలు నాయకుడు కాదు, పచ్చి మోసగాడని చెప్పి మరొకసారి రుజువైనది. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు మేమందరం కూడా పార్టీ నిర్ణయించుకున్నాం, రేవంత్ రెడ్డి గారిని సభని మరి సభా హక్కులని వాటం కలిగించే విధంగా వారి యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి వారిపైన మేము ప్రివిలేజ్ మోషన్ని మరి తీసుకోవాలని చెప్పేసి వారి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ని ఈరోజు అసెంబ్లీ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది లిఖితపూర్వకంగా. తప్పకుండా ఇది యాక్సెప్ట్ చేయాలా స్పీకర్ గారు, ఎందుకంటే ఆధారాలతో పాటు మా దగ్గర ఉన్నాయి, ఆధారాలతో పాటు మీకు ఇచ్చినాం, లిఖితపూర్వకంగా ఇచ్చినాం, అసెంబ్లీ రికార్డులలో ఉన్నది. వారు పచ్చి అబద్ధాలు దొరికిపోయినాడు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన రేవంత్ రెడ్డి గారు. ఈ 3 అంశాలే కాకుండా మన సభలో వారు మాట్లాడిన భాష, వారి దుర్భుషలు ఏ రకంగా మాట్లాడాడంటే ఒక ఫుట్పాత్లో మాటలు కాదు, వారు దిగజారి మాట్లాడినారు. మొదటిసారి కాదు, పదే మాట్లాడుతూ ఉన్నారు. వాటిని కూడా రికార్డులకి తొలగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి వీటన్నిటిపైన ఇప్పటికే వాస్తవానికి ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే, వారికి నిజంగానే శాసన వ్యవస్థ పైన గౌరవం ఉంటే ఇప్పటికే ఓపెన్గా వచ్చి క్షమాపణ కోరే అవసరం ఉన్నది. చెంపలేసుకొని క్షమాపణ కోరాల వాస్తవానికి అయితే. కానీ వారికి ముందుకు రాకపోగా ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అంశాలను లిఖితపూర్వకంగా ఆధారాలతో పాటు మరియు శాసనసభలో సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి మీద ప్రివిలేజ్ మోషన్ మేము మూవ్ చేసినాము కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేయాలి. తప్పకుండా ఇక రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులను ఒప్పుకోవాలి. ఈ సభని తప్పదో పట్టించే ప్రయత్నాన్ని మానుకోవాలి. తప్పకుండా దీనిపై క్షమాపణ చెప్పాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది మొదటిసారి కాదు, బయట చాలా సందర్భాల్లో, చాలా మీటింగ్లలో, చాలా సభలలో ఇదే అబద్ధాలు, ఇదే వక్రీకరణ, ఇదే పక్కదో పట్టించుడు, ఇవే మోసపూరిత మాటలు, ఇవే దిగజారుడు మాటలు, ఇవే చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. సభలో కూడా అదే సాంప్రదాయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
కాబట్టి తప్పకుండా ఒక ప్రివిలేజ్ మోషన్ని ముఖ్యమంత్రి గారికి అయితే ముఖ్యమంత్రి పైన ఇచ్చినమో అది తప్పకుండా యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మొదటిసారి కాదు, పదే పదే రిపీట్ అవుతూ ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పి చెంపలేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. సభ నుంచి వాకౌట్ మేము బహిష్కరించినాం. ఈ సెషన్ బహిష్కరించినాం. మేము మా హక్కుని ఏం కోల్పోలేదు. మేము ఒకటి స్పష్టంగా ఏదైతే పీపీటీ మీరు ఇచ్చినారో మాకు కూడా పీపీటీకి అవకాశం ఇవ్వాలని చెప్పినాం. మేము పీపీటీకి మాకు అవకాశం ఇవ్వండి, సభకు వచ్చి మాడతామని ఓపెన్ ఛాలెంజ్ చేసినాం. భయపడ్డది ప్రభుత్వం, భయపడ్డది రేవంత్ రెడ్డి మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు మంత్రులు భయపడ్డారు మాకు పీపీటీ ఇవ్వడానికి. మైక్ ఇచ్చడానికి భయపడుతున్నాడు ఆయన. స్పీకర్ గారికి కింద సిగ్నల్ ఇచ్చి టకాటక బటన్ పెట్టుకొని మొక్కుతా ఉన్నాడు మైక్ ఇవ్వకుండా. వారేమో ఇష్టం వచ్చేట్టు మాట్లాడొచ్చంట, మేమేమో ఏం మాట్లాడొద్దంట. అంటే తప్పుని తప్పు అనడం కూడా తప్పు అయితే విపక్షాల పార్టీలు ఎందుకు ఉండాలి సభలో? ఎవరి గురించి ఉండాలి సభలో? ఇంత సభలో అది మా కౌరవ సభలాగా మారింది ఈరోజు. తెలంగాణ శాసనసభ ఒక కౌరవ సభలాగా మారింది ఈరోజు. మాట్లాడే గొంతు నొక్కేయడం మొదటి రోజే, మొదటి అంశం పట్లనే ముఖ్యమంత్రి గారు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా మా పైన అన్పార్లమెంట్ లాంగ్వేజే కాదు, అబ్యూజివ్ లాంగ్వేజే కాదు, చనిపోవాలని కోరుకునేటువంటి నాయకుడు ఉంటారండి దేశంలో. ఎక్కడ పోయి వండుకోమంటాడు? శవాలు కాలిపోయి సగం కాలిపోయిన శవాలు ఉంటాయంటే ఈయనకి ఏడు చూసినా మరి సగం కాలిపోయిన శవాలు చూపెట్టాలి వచ్చి మాకు. అంబర్పేట శ్మశాన వాటికలో సగం కాలిపోయిన శవాలు కొట్టుకొస్తే పోయి ఆడ వండుకోవాలంట పక్కకు ఆయనకు పోయి. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం, మరొక నేరో మైండెడ్నెస్, అదొక సంకుచితమైన ఆలోచనలు. వారు ఏమంటారు, ఇంకా కాలి గూడైపోతారంట మేము తీసేస్తే, కడుపులో విషయం పెట్టుకున్నామని చెప్తాడు. ఈ రకమైనటువంటి దిగజారు మాటలు మాట్లాడడం కాదు. మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పంటే దానికి సమాధానం చెప్పలేక మళ్ళీ మేము మైక్ తీసుకుంటే సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఆన్ రికార్డ్ ఇచ్చినాం కదా, మీరు పీపీటీలో ఏమేమి తప్పులు చెప్పినారో, ఏ రకంగా సభను పక్కదో పట్టించినారో, ఏ రకంగా మోసం చేశారో ఆధారాలతో పాటు మేము ఇచ్చినాం కదా. ఇవ్వండి మీరు దమ్ముంటే ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ ముఖ్యమంత్రి గారి పట్ల. ఈరోజు మేము అవిశ్వాసం ప్రకటించినాం. ఈరోజు వారి పట్ల ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసినాం. ఈరోజు పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నువ్వు చేసి తప్పు బాబు తప్పు మాట్లాడని చెప్పిండు. నిండు సభలో తప్పు చెప్పడం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాటలా? క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ప్రజలకు. ఇది మొదటిసారి కాదు, ఇదే అబద్ధాల పునాదులపైన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటూ దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి సభలో తప్పకుండా బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ఎన్ని అవమానాలైనా భరిస్తాం, ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరిస్తాం, కానీ మాకు అవకాశం ఇవ్వండి మళ్ళీ వస్తామని చెప్పేసి కూడా. ఎందుకంటే ఆ రోజు మాకు అవకాశం ఇవ్వలేదు స్పీకర్ గారు. ఈరోజు కూడా అండి, ఈరోజు ఏం నడుస్తుంది, సభ ఏం నడుస్తుందండి, 0 అవర్ 4 గంటలు నడుపుతాడు ఆయన. మొదటి రోజు 0 అవర్తో స్టార్ట్ చేస్తారు, సబ్జెక్ట్ లేక అంశం లేక. ఈరోజు పొద్దంతా 0 అవర్ పెడుతున్నారు. తెలంగాణ శాసనం కాదు, భారతదేశం మొత్తం చరిత్ర చూస్తే ఎక్కడైనా 0 అవర్ గంటలు పెట్టుకునేటంటే ఏం సబ్జెక్ట్ లేదు, చెప్పుకోవడానికి ఏం లేదు. 0 అవర్లు అయితే సమానం చెప్పే అవసరం లేదు. 0 అవర్ అయితే ఏదో ఎమ్మెల్యేని సాటిస్ఫై చేయొచ్చు, 0 అవర్ అయితే టైంపాస్ చేయొచ్చు. స్పష్టంగా అర్థమవుతుంది మీ చేతగానే ప్రభుత్వం మీద సమానాలు లేవు, మీద సబ్జెక్ట్ లేదు, అంశం లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ వస్తే బురద తల్లాలి, తిట్టాలి, రాకుండా చేయాలి, అడ్డు తగలాలి. ఇదే ప్రయత్నం తప్ప ఇంకా ప్రయత్నం ప్రభుత్వం దగ్గర లేదు. కాబట్టే ఈరోజు మీ ప్రివిలేజ్ మోషన్ ముఖ్యమంత్రి గారు ఇచ్చినాం. దమ్ముంటే పెట్టండి, సభలో పెట్టండి, మేము వస్తాం, చర్చిస్తాం. మీరు ఏ రకంగానైతే పవర్ పాయింట్ ప్రదర్శనలు అంటే ప్రతి అబద్ధాన్ని కూడా ఆల్రెడీ ఇప్పటికే రికార్డ్ చేసి పెట్టినాం. తప్పకుండా ఈ అంశాలన్నిటిపైన, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఒక హక్కులని కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది, నీటి వాటాలను కోల్పోయే విధంగా వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా నిలుస్తాం. తప్పకుండా చర్చకి ఈ యొక్క అవిశ్వాసం పైన ఏదైతే ప్రివిలేజ్ మోషన్ పైన ఏదైతే మేము ఇచ్చినామో ముఖ్యమంత్రి గారి పట్ల తప్పకుండా దాన్ని యాక్సెప్ట్ చేసి చర్చకు విలువాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి మా పార్టీ మహిళా నాయకురాలు స్పష్టంగా మంచిగా చాలా క్లారిటీగా వాళ్ళు అక్కడ ప్రెస్లో చెప్పినారు, చాలా క్లియర్గా వివరించినారు. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అవసరం లేదు దానికి. మా మహిళా నాయకురాలు ఎవరైతే మా పార్టీలు ఉన్నారో దానికి క్లారిటీ ఇచ్చినారు.